బ్యాక్ వాటర్ ఎక్కడ పోతుంది? నీ ఇంట్లో సైకిల్ ఉన్నదా? సైకిల్ మోటార్ ఉన్నదా? అదేవిధంగా నువ్వు ఏ ఫోన్ వాడుతున్నావు? నీ ఇంట్లో టెలివిజన్ ఉన్నదా? సైకిల్ మోటార్ ఉన్నదా? మోటార్ ఉన్నదా? ఏంది ఇది? నాకు అర్థం కాదు. ఇది కేవలం బీసీలకు అన్యాయం అయ్యే ఈ కులగణ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని కంకణం కట్టుకొని వాళ్ళ నానమ్మ బడుగు బలైన వర్గాలకు అట్టడుగున ప్రజానీకానికి న్యాయం జరగని భూసుకాలు అమలు చేసింది, దున్నేవాడికి భూమి ఇచ్చింది. వీళ్ళు కొత్త నాటకం అంటే ఎట్టి పరిస్థితుల్లో బీసీలను కన్సిడర్ చేయలేదని తేలిపోయింది. మరి నేను అడిగిన అమ్మ ఇవన్నీ అంటున్నాం, వై ఆర్ అగైనెస్ట్ ఫర్ ఓబీసీ అంటే అది మాకు తెలియదండి, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిండో దీనికి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు గజెట్ తీసిండు. దీనివల్ల ఎవరికి లాభం అవుతుందో నాకైతే తెలియదు, కానీ మాకు మాత్రం అన్యాయం జరుగుతుంది. ఎన్ని రోజులండి ఇక్కడ కులగన జరిగింది? 150 కోట్లు పెట్టి ఇంటింటికి పోయి తెలుసుకొని కులగన జరిపితే దాని మీద మేము 42% రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేసినాం. ఏది సిద్ధరామయ్య సమక్షంలో కామారెడ్డిలో. అది ఇంప్లిమెంట్ చేయడానికి మేము ప్రయత్నం చేసినాం. 150 కోట్ల సర్వే చేసినాం. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్ పెట్టినాం. ఆ తర్వాత అది ఆర్డినెన్స్ తీస్తే అది కోల్డ్ స్టోరేజ్లో పోయింది. తర్వాత ముఖ్యమంత్రి వచ్చి జంతర్ మంతర్లో ధర్నాలో కూర్చున్నాడు మాకు న్యాయం జరగాలని. ప్రధానమంత్రి కలవాలంటే ఆయన టైం ఇయ్యడు, ప్రెసిడెంట్ని కలవాలంటే ప్రెసిడెంట్ టైం ఇయ్యరు. ఏమిటి ఇప్పుడు ఈ కులగన సరిగ్గా జరుగుతుందా అనేది నాకు అనుమానం. ఒక పక్క 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నది, ఇక్కడ కులగన మొదలుపెట్టిండ్రు. ఈ కులగన ఎవరికి లాభం? అగ్ర కులాలకు లాభం చేయాలనే కులగనే ఉన్నది. మమ్మల్ని ఎందుకు అలా డిస్పారిటీ చేస్తున్నారు? ఎస్సీ ఎస్టీ పెట్టిండ్రు, ఐఎమ్ హ్యాపీ. కానీ వాళ్ళతో పాటు కూడా ఓబీసీ అనాలి కదండి. ఇంత అన్యాయమా? నాకు అర్థం కాదు.